హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ ఎలా ఉన్నారు ఒకసారి కామెంట్ చేసేయండి. ఓకే అండి, ఇప్పుడు మన వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఆవు ఈనిందండి. దాంతో నాకు జున్ను పాలు పంపించారు. ఇదిగోండి జున్ను పాలు, దీన్ని నిండాకు ఇచ్చారు, 2 బాటిల్స్కి ఇచ్చారు. కానీ నేను మా ఫ్రెండ్స్కి కూడా ఇష్టం కదా, సరే అందరికీ కొంచెం కొంచెం ఇచ్చి లాస్ట్లో నేను కొంచెం ఉంచుకున్నాను. ఇది ఇప్పుడు మనము తయారు చేయబోతున్నాం అన్నమాట. నిన్నే ఈనిందండి ఆవు, నిన్న ఈనింది, దానికే నాకు పంపించారు. ఓకేనా. ఇది జున్ను పాలు, తర్వాత వచ్చింది పచ్చి పాలు, ఇదిగోండి చక్కెర, బెల్లం, ఇంకోటి వచ్చింది యాలక్కాయలు వేయట్లేదండి నేను, ఎందుకంటే మా పిల్లలు తినరండి, దానికోసమే నేను యాలక్కాయలు వేయట్లేదు. మిరియాల పౌడర్ వేస్తాను, అది తర్వాత వేస్తాను. ఇప్పుడు వచ్చేసి తయారు చేసే విధానం వచ్చి చూపిస్తానండి. ఓకేనా. ఇదిగోండి ఒక గ్లాసు జున్ను పాలు, చిక్కటి జున్ను పాలు అండి, నిన్నే ఈనింది కదా ఆ జున్ను పాలు అవి. తర్వాత వచ్చింది ఇదిగోండి పచ్చి పాలు, నేను 2 తీసుకుంటున్నానండి. మీరు 3 తీసుకుంటారనుకుంటా మామూలుగా, కానీ నేను 2 తీసుకుంటున్నాను. చాలండి, పాలు ఉన్నాయి కదా మన దగ్గర, మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు కదా, అందుకే 2 తీసుకుంటున్నాను. ఇదిగోండి వేసేసాను. ఇదిగోండి బెల్లం, అంటే 2 ఎందుకు వేస్తున్నానంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి, ఒకటే కాకుండా. చక్కెర ఇంత తీసుకున్నాను, కానీ ఇంత వేయను, టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాము. ఓకేనా. ఇదిగోండి ఇది ఇలాగా బాగా చక్కెర బెల్లం 2 కరిగేంత వరకు బాగా చేసుకోవాలి. చూస్తున్నారా, జున్ను పాలండి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, అవన్నీ ఇంకా జున్ను పాలే. మాకు చాలా ఆవులు ఉన్నాయండి ఊర్లో, మా నాన్న మేపుతాడు అవన్నీ. మా నాన్న అదే అగ్రికల్చర్ అండి, జాబ్ ఏం చేయట్లేదు మా నాన్న, మాకు అగ్రికల్చర్ మా నాన్న. ఓకేనా. ఇలాగా బాగా ఉండలు లేకుండా చక్కెర అంతా బాగా కలిసేంత వరకు కలుపుకునేసాను. ఒకసారి దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఉండలు లేకుండా, చెత్త ఏమన్నా ఉంటుంది కదండి బెల్లంలో, అది కూడా లేకుండా బాగా కలిపెట్టేసాను. ఇదిగోండి ఈ గిన్నెలో ప్రిపేర్ చేస్తాను నేను, దానికి దీంట్లోకి వడపోసుకుంటున్నాను. ఇదిగోండి చెత్త చూసారా ఎంత వచ్చిందో, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి చెత్త అంతా వచ్చింది కదా, ఇదంతా మనము నీట్గా, మనం తినేది కదండి, కొంచెం సేపు లేట్ అయినా పర్వాలేదు, మనము నీట్గా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగు. చక్కెర లైట్గా ఉందండి, కరగాల్సి ఉంది, దానికి ఇలా చేస్తున్నాను. అనుకోండి అయిపోయింది కదా. ఇదిగోండి పెప్పరు, మా పాప అయితే చెప్పేసి వెళ్ళిందండి ఆల్రెడీ. నాకు చెప్పేసి వెళ్ళింది, అమ్మ నువ్వు పెప్పరు ఇవి యాలక్కాయలు అవన్నీ వేయొద్దమ్మా, నాకు నచ్చదు, నువ్వు వేయొద్దని చెప్పేసి వెళ్ళింది. కానీ నేను ఇంకా మీరు ఏం వేయకున్నా ఏం చేస్తుందబ్బా చిన్ను ఇట్లా చేస్తుందే వంటలు అనుకుంటారేమో అని కొద్దిగా యాడ్ చేశాను అంతే.
పాప వస్తే ఏమంటుందో అండి. సాయంత్రము 5:30 6 అయిపోతుంది వాళ్ళు వచ్చేసరికి. ఆ పాప వచ్చిన తర్వాత ఏమంటుందో. ఇదిగోండి స్టవ్ వెలిగించేస్తున్నాను. నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. మీరు దేంట్లో ఫోన్ పడిపోయిందండోయ్. అసలే నా ఫోను డొక్కు ఫోను, మళ్ళీ అందులో పడిపోయింది. పెట్టేశానా. ఇదిగోండి గిన్నె దీంట్లో పెట్టేస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్ ఇలా వదిలేయాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది. ఇదిగోండి పెట్టేశాను. పాప వస్తే ఏమంటుందో అండి. మిరియాల పౌడర్ వేయొద్దని చెప్పింది, కానీ నేను వేసేసాను. ఏమంటుందో ఏమో. ఇదిగోండి మూత పెట్టేశాను. ఈ మూత కూడా పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ ఇలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి అట్లా చెక్ చేస్తాను ఉడికిందో లేదో. చెక్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంత చూపిస్తా ఉంటే ల్యాగ్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్, దానికే మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను. ఓకేనా, చూస్తూనే ఉండండి చిన్ను టాక్స్ని. అలాగే నేను చేసిన విధానం ఎలా ఉందో ఒకసారి మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో, నేను ఎలా చేశానో. ఇదిగోండి ఇంకా జున్ను పాలు ఉన్నాయి, మీకు కావాలా? ఇది దాచిపెట్టుకుంటానండి, మళ్ళీ ఒకసారి చేసుకోవడానికి ఉంటుంది కదా. ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చూపించానా. ఇదిగోండి మనకి ఈ ఆషాఢంలో రెండోసారి గోరింటాకు దొరికేసిందో. మీరు ఎంతమంది పెట్టుకున్నారు? నేను రెండోసారి పెట్టుకుంటాను. ఈవినింగ్ మిక్సీకి వేస్తాను, తర్వాత పెట్టుకుంటాను. బాగుందా? బాగుంది కదా. చూడు ఎంత పచ్చగా ఉందో కదా. చూడండి బాగుంది కదా. అలానే నిన్న మా వారు పైనాపిల్ తెచ్చారండి. 3 తెచ్చారు. నిన్న 2 తినేసాము. కివీ కూడా తెచ్చారు, అది పిల్లలు తినేశారు. లాస్ట్ ఒక పైనాపిలే మిగిలిందండి. పైనాపిల్ మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టమండి పైనాపిల్ తినడం. జ్యూస్ కూడా కానీ బాగా తాగుతాను. నిన్న మా వారు జ్యూస్ కూడా చేశారండి దీంతో. బాగా చేశారు, పిల్లలు బాగా చేశారు డాడీ అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. కాయ మామూలుగా ఇక్కడంతా ఎల్లో కలర్లో ఉండేది, ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చినట్టు ఉంది. మీకు ఎలా కనిపిస్తుందో మరి. ఇదిగోండి శివుడు ఎద్దల చెరువులో ఉంటుంది శివాలయము. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారా? అలానే ఇటు వచ్చేసి మా వారు అక్కడ జున్ను ఉడుకుతుంది ఫ్రెండ్స్. టైం వేస్ట్ చేయడం ఎందుకని మా ఇంట్లో ఉన్న పిక్స్ చూపిస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి మా బుడ్డిది చూడండి ఎలాగుందో, బాగుంది కదా. ఇదిగోండి అన్నా చెల్లి ఇద్దరు. ఇదిగోండి మా యానివర్సరీకి నా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నా కొడుకు సామాన్యంగా స్టిల్స్ ఇవ్వడు ఫ్రెండ్స్, ఏదో అలా ఇచ్చిన స్టిల్స్ని ఇలా దాచిపెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి పాపకి ఫస్ట్ టైము గోపికమ్మ వేషం వేయించాను, అప్పుడు పిక్ తీపిచ్చాను. ఇది వచ్చేసి ఇంకా మేము ఒకసారి తిరుమలకి వెళ్ళాము, అప్పుడు అన్నయ్య, వదినమ్మ, నా కోడలు, నా అల్లుడు, నా కూతురు, మా ఆయన, నేను. ఇది ఇంకా మీరు చూసే ఉంటారు. మొన్న ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా మేము అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము, అప్పుడు తీసిన పిక్కు. ఇదిగోండి బుడ్డిది ఎలా ఉందో చూడండి, ఇక్కడ చిన్ని కళ్ళు వేసుకొని ఎలా చూస్తుందో కదా. బాగుంది కదా. ఓకేనా. ఇదిగోండి ఇదే ఫైనల్గా మా షోకేస్.
ఇక్కడ వినాయకుడు ఉన్నారు. ఈ క్లాక్ వచ్చేసి అనవసరంగా కొనిచ్చుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అలారం పెట్టమ్మా, మేము లేచేస్తాము, చదువుకుంటాము అని చెప్తారు, కానీ దీంతో పెట్టిందే లేదు, వాళ్ళు లేచింది లేదు. ఊరికే కొనిచ్చుకున్నారు నా దగ్గర, కావాలమ్మా కావాలమ్మా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మరీ ల్యాగ్ ఎక్కువ అయిపోతున్నట్టుంది. ఇది నా బర్త్డేకి మా తోటికోడలు ఇచ్చిన గిఫ్ట్ అండి. మీకు ఇంకోటి చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. రోజ్ ప్లాంట్లో రోజ్ పూసాయి, కానీ పాప ఒకటి పెట్టుకొని వెళ్ళింది. బాగుందా? మెరూన్ రెడ్ అండి. ఇది మన సంపంగి. ఇది మన సంపంగి పూస్తుంది ఎప్పుడు. ఇదిగోండి. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ పూసాయి. ఇది బాగానే పూస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే చిన్ని చిన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇటు వస్తే మన హైబిస్కస్ పూసాయి. చూసేయండి, బాగుంది కదా? ఎట్లుంది? బాగుందా? ఇదిగోండి. ఇవి గన్నేరు. ఇది మన గోగాకండి, తెల్లగా అయిపోతుంది. ఏం చేయాలో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా చుక్కాకు వస్తుంది. ఇదిగోండి బెండకాయ విత్తనాలు ఇవంతా. ఇందులో ఇదంతా గోగాకు, ఇది వచ్చేసి కాకరకాయ, ఇటు వచ్చేస్తే ఇదిగోండి కొత్తిమీర. ఇటు కొంచెం ఉంది, ఇటు కొంచెం ఉంది, తర్వాత వచ్చింది ఇటు కొంచెం ఉంది. ఎట్లుంది మన మినీ గార్డెన్? బాగుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే మూత తీసాను, ఇట్లా వచ్చింది. ఇంకా ఉడకాలనుకుంటున్నాను, నాకు తెలిసి 10 minutes అయింది. ఒకసారి చూద్దాము. కాలిపోతుంది. చూసిన తర్వాత మళ్ళీ చూస్తాం. ఇదిగోండి, ఉడికిపోయినట్టే ఉంది ఆల్మోస్ట్. కానీ ఏమో ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచుదాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి ఇది తిని చూసి ఎలా వచ్చింది అనేది షార్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా, చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను. నాకైతే అయిపోయిందనే అనిపిస్తుంది. చెప్పిందే 2 సార్లు చెప్తున్నట్టున్నాను. ఇదిగోండి, ఇంకొంచెం ఉండాలేమో, అందుకే ఇంకాసేపు ఉంచేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి టేస్ట్ చేసేటప్పుడు షార్ట్ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ను టాక్స్ అండి. ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో చిన్న చిన్న కొన్ని బిట్స్ అన్నీ చూపించాను, అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఎంతమంది ఫుల్ వీడియో చూశారు స్కిప్ చేయకుండా అనేది నేను అబ్జర్వ్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే అండి, బాయ్.